మార్కెట్ కమిటీలు ఆ జిల్లా నేతల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఒకే ఓరలో రెండు కత్తుల్లా ఇద్దరు నేతల మధ్య సంఘర్షణ జరుగుతోంది. ఓవైపు కేటీఆర్ ఎంటర్ అయితే అటు హరీష్ రావు లెక్కలేసేస్తున్నారు. ఖమ్మంలో టీఆర్ఎస్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నేతల మధ్య పోరు కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. జిల్లాలో టీఆర్ఎస్ బలపడేందుకు చేసిన కృషితో హైకమాండ్ దగ్గర తుమ్మల నాగేశ్వరరావు మాట నడుస్తోంది. ఆయనకు ప్రాధాన్యం పెరగడంతో మిగిలిన నాయకుల పరిస్థితి మింగలేక కక్కలేమన్నట్లుందట. పదవులన్నీ తుమ్మల సిఫార్సు చేసిన వారికి దక్కుతూ ఉండడంతో ఇతర నాయకులు రగిలిపోతున్నారు. పార్టీలో ఉన్న పదవులు లేకపోతే తమ పరిస్థితి ఏమిటని మిగిలిన నేతలు నోరెత్తుతున్నారు. లోపలే పెరుగుతున్న అసంతృప్తి మార్కెట్ కమిటీలతో రచ్చకెక్కేలా ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, సత్తుపల్లి కమిటీలు అధినాయకత్వాన్ని కూడా శిరోభారంగా మారాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వేదికపైనే రచ్చకెక్కుతుంటే అధికార పార్టీలో మాత్రం వర్గ విభేదాలు లోపలే మరింత పెరుగుతున్నాయి. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల మధ్య మార్కెట్ కమిటీ చిచ్చు పెడుతోందట. అది చివరికి ఎక్కడిదాకా వెళ్లిందంటే చివరకు కేటీఆర్, హరీష్ రావు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఏన్కూరు, వైరా మార్కెట్ కమిటీల విషయంలోనూ ఎంపీ పట్టుబట్టినా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్ని తుమ్మల వర్గానికి కట్టబెట్టి కొన్ని పదవులను పొంగులేటి వర్గానికిచ్చి బ్యాలెన్స్ చేశారు. దాంతో అక్కడ వివాదం సమసిపోయినా కల్లూరు, సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులో మాత్రం ఇద్దరూ ఏమాత్రం సర్దుకోవడానికి సిద్ధంగా లేరంటున్నారు. మార్కెట్ కమిటీ పదవుల నియామకానికి బ్రేక్ వేయడానికి ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ని రంగంలోకి దించారని సమాచారం. వారిద్దరూ 3 గంటల పాటు సమావేశమయ్యారట. వెంటనే తెర వెనక పరిణామాలు జరిగిపోయాయి. కేటీఆర్ జోక్యంతో మార్కెట్ కమిటీ నియామకాలు నిలిచిపోయాయి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవుల్ని ఇస్తామని తుమ్మల వర్గం ఆఫర్ ఇస్తున్నా ఎంపీ మాత్రం ససేమిరా అంటున్నారు. నియామకాల్లో ప్రతిష్టంభనతో మొదట దృష్టి పెట్టిన హరీష్ రావు కూడా చివరకు మీరు చూసుకోవడం చెప్పేశారట. జిల్లా వ్యవహారంలో తలదూర్చలేమని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి తప్పుకున్నారంటే ఖమ్మం జిల్లాలో మార్కెట్ కమిటీ పదవుల విషయంలో నేతల రగడ ఎంత దూరం వెళ్లిందో అర్థమవుతోంది. మొత్తానికి 2 మార్కెట్ కమిటీల నియామకం క్లైమాక్స్ కొచ్చి ఆగిపోవడంతో మళ్లీ మంత్రి తుమ్మల పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో తాము ప్రతిపాదిస్తున్న నేతల పేర్లను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. ఈ రాయబారం ఏమైందో కానీ మరోవైపు కేటీఆర్ దగ్గర తన వాదన వినిపించేందుకు పువ్వాడ అజయ్తో ఎంపీ పొంగులేటి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తుమ్మల, పొంగులేటి వివాదంలో పైచేయి ఎవరిదో మరో 2 రోజుల్లో తేలబోతోందట. కొసమెరిపి ఏమిటంటే మధిర మార్కెట్ కమిటీ వ్యవహారం కూడా ఇలాగే తేలకుండా ఆగిపోయింది. ఇక్కడ రామ్మూర్తికి మొదట పదవి కన్ఫామ్ అయినా ఎంపీ పొంగులేటి అడ్డుకోవడంతో బ్రేక్ పడిందంటున్నారు. పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 3 మార్కెట్ కమిటీల నియామకాలు నిలిచిపోవడంతో గులాబీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది అంటున్నారు.